పోలీస్ స్టేషన్లో ఇబ్బంది వచ్చో, లేదా హాస్పిటల్లో ఇబ్బంది వచ్చో, లేదా అత్యవసరమైన పరిస్థితులను పేర్కొనడం అనేది జరుగుతూనే వస్తూ ఉంది. అది మా అనుభవం. మరి ఇటువంటి సమస్యలకు పరిష్కార వేదికగా మేము ప్రజా దర్బారు లేదంటే ఎమ్మెల్యేని దగ్గరికి పోవడం అనేదానికి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా రోజులో 24 గంటలే ఉంటుంది. దానికి ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ అతిథులు కాదు. కాకపోతే టెక్నాలజీ వినియోగం వాడుకలోకి వచ్చిన తర్వాత ఎఫిషియన్సీ లెవెల్ పెంచుకోవడంలో తోడ్పాటు నిరంతరము టెక్నాలజీ అందుబాటులోకి ఇస్తూనే ఉంటుందనేది వాస్తవం. ఈ రోజున ఈ కార్యక్రమం ఏదైతే మేము ఆలోచన చేసినామో మెరుగైనటువంటి సౌకర్యాలు, మెరుగైనటువంటి సేవలు ప్రజలకు అందించాలనే ఒక సత్సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం దీన్ని ఈరోజు మేము రాజకీయ అవసరాలుగా ఎక్కడో పెద్ద ఎత్తున దీని ప్రాచుర్యం కల్పించేసి సోషల్ మీడియాలో హైలైట్ కావడం కానీ, లేదంటే నివసిస్తున్న వీధి లేదా వార్డు లేదా గ్రామము అది అడిగిన తర్వాత మన సమస్య నివేదిస్తే వెంటనే అది రిజిస్టర్ చేసుకుని అర్థంగా తీసుకురావాలనే ఆలోచనతోనే ఈ రోజున కదిరి నియోజకవర్గంలో వాయిస్ ఆఫ్ సిటిజన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రజల కోసం, పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ఆవిష్కరిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. టెక్నాలజీ వినియోగం అనేది మనిషి దైనందిన జీవితంలో ఒక భాగమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మారుమూల కుగ్రామాల్లో కూడా ఫోన్ సౌకర్యం ఉన్నటువంటి అతీతంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ వాయిస్ ఆఫ్ సిటిజన్. ఈ రోజున పరిపాలనలో పారదర్శకత, అవినీతికి దూరంగా ఉన్నటువంటి పరిపాలన అందించాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడు ఖర్చులు పెట్టుకొని అందుబాటులో లేకపోవడం, కొన్నిసార్లు అసలు ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అని తెలియనటువంటి పరిస్థితులు, వాటన్నిటికీ దూరంగా మా సమస్యని మేము ఎక్కడి నుంచి ప్రస్తావించినా కూడా ఈ ప్రభుత్వం స్పందిస్తుంది, ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరిస్తారు, మా సమస్య పరిష్కారం చేస్తారనే ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఆలోచనతోనే ఈ వాయిస్ ఆఫ్ సిటిజన్ ని మేము ప్రజలకు పరిచయం చేస్తా ఉన్నాం. ఈ రోజున సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయాలకు పోవాలన్నా, ఎమ్మెల్యేల దగ్గరికి పోవాలన్నా ఎప్పుడు కూడా బెరుగ్గా ఉండేటువంటి పరిస్థితులు, అందుకు పోవాలంటే ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితులు. ఇవి మారల్లా, ఈ మార్పు రావాలా. ఎప్పుడైతే నేను కూడా అందరు నాయకుల మాదిరిగా, అందరి ప్రివిలేజ్డ్ పర్సనాలిటీస్ మాదిరిగా సామాన్యుడు కూడా ఎమ్మెల్యేతో సంప్రదింపు చేయగలడు, సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో మా ఎమ్మెల్యే మా కోసం పనిచేస్తారు, లేదంటే ఆయన అకౌంటబిలిటీ ఫిక్స్ చేసి జవాబుదారితనంగా మాకు సమస్య పరిష్కారానికి దారి చూపిస్తారనే నమ్మకాన్ని కలగజేయాలనే ఆలోచనతోనే ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నాం. భారతదేశంలో ఈ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ అనేది ఇప్పటికే అమల్లో ఉంది. రెడ్రసల్ సిస్టమ్ కూడా ఉంది. మాన్యువల్ గా కొద్దిమంది చేస్తున్నారు, దాన్ని ఆర్గనైజ్డ్ గా టెక్నాలజీ వాడి కొద్దిమంది చేస్తున్నారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ మీద నిర్మించబడినటువంటి మొట్టమొదటి కార్యక్రమము ఈ వాయిస్ ఆఫ్ సిటిజన్. ఇది ఇప్పటికే సింగపూర్ లో కూడా వాడుకలో ఉంది. దీన్ని వాడుకలోకి తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశము ఏదైతే సామాన్యుడికి నిరంతరం ఎదురవుతున్నటువంటి కష్టాలను, ఈ పరిపాలనలో వస్తున్నటువంటి కష్టాలను కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వస్తున్నటువంటి కష్టాలను కావచ్చు, రూపుమాపల్లా అంతరింపజేయాలనే ఆలోచనతోనే, తద్వారా పేదవాడి మనుగడ సులభతరం చేయాలా, వాడి దైనందిన జీవితము సంతోషంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆచరణలో కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అయినప్పటికీ కూడా మాకున్నటువంటి చిత్తశుద్ధి ముందు కావచ్చు, సత్సంకల్పం ముందు కావచ్చు, అవి మరుగుజ్జులుగా మారిపోతాయనే ఒక ఆత్మవిశ్వాసంతోనే ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాత్రికేయ మిత్రులు కూడా కోరుతా ఉన్నాం,
ఇది ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీ ద్వారా ప్రజలకి ఏదైతే మేము టోల్ ఫ్రీ నెంబర్లు అందిస్తున్నామో అవి అందుబాటులోకి తీసుకోవాలా, ఇటువంటి ఒక వ్యవస్థ ఉందని ప్రజలకు తెలియజెప్పాలనే ఒక ఆలోచనతోనే ఈ వేదికని కానీ ఈ కార్యక్రమాన్ని కానీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా సవినయంగా తెలియజేస్తాను. మా ఆలోచనని మీరు ప్రజలకు చేరవేసి ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలకడంలో మీ వంతు భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ రోజున ఆహ్వానం మేరకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రజలకు చేరవేసే ఒక ఆలోచనని మొదటడుగేసిన దానికి కూడా మీకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నించున్న చోటు కేవలం నెట్వర్క్ ప్రాంతం అయితే చాలు, మీ సెల్ ఫోన్ పనిచేస్తుంది అంటే చాలు, మన సమస్య ఇక్కడికి చేరిపోతుంది.